శ్రీకాళహస్తిలో వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి కార్యకర్తలు అభిమానులతో కలిసి ర్యాలీగా వెళ్లి శనివారం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం వైసీపీ పార్టీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలోని శ్రీరామ్ నగర్ కాలనీలోని వినాయక స్వామి ఆలయం నందు ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అక్కడి నుంచి 4 మాడ వీధుల నందు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి గురుమూర్తి మరియు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంతో కలిసి ఆర్టీఓ కార్యాలయం నందు రిటర్నింగ్ అధికారికి నామినేషన్లు అందజేశారు. కార్యాలయం వెలుపలికి వచ్చిన బియ్యపు మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ అండతో తాను నేడు నామినేషన్ వేస్తున్నట్లు చెప్పారు. తనకు శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజలు అండగా నిలిచి తనకు అఖండ మెజారిటీ చేకూరుస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో సుమారు 2,000 కోట్ల పైగా సంక్షేమ అభివృద్ధి పనులను శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చేపట్టినట్లు వివరించారు. తాను చేసిన సంక్షేమ పథకాలే తనకు శ్రీరామ రక్షగా మారి ఈసారి తప్పకుండా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విజయం సాధిస్తానని, తన హ్యాట్రిక్ విజయాన్ని జగనన్నకు గిఫ్ట్ గా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. కోట్ల ఖర్చు చేసి ఇవన్నీ పూర్తి చేయించే కార్యక్రమం చేయించారు. ఇటు సంక్షేమం కానివ్వండి, ఇటు పక్క అభివృద్ధి కానివ్వండి, అలాగే అన్ని వైపుల్ని, అలాగే టెంపుల్స్ విషయంలో, రోడ్స్ విషయంలో దాదాపుగా 60 కోట్లు పెట్టి రోడ్ కాళహస్తి నుంచి శివం టు శివం రోడ్స్ కానివ్వండి, అన్నిటి కూడా అభివృద్ధిని అలాగే సంక్షేమాన్ని సమపాళ్ళలో నడిపించారు. కాబట్టి ఖచ్చితంగా కృతజ్ఞతతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉండే ప్రజలు ఖచ్చితంగా బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నని మంచి మెజారిటీతో గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి మళ్ళీ ఈ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం వచ్చేలాగా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా జగనన్నని, మద్దతుని, అలాగే మమ్మల్ని ఎంపీగా నాకు అందరికి 2 ఓట్లు వేసి మద్దతుకి 1 ఓటు, అలాగే నాకు 1 ఓటు వేసి ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీ ఇస్తారని ఆశిస్తాను. 10,000 మంది పై జనాలు రావడం చాలా అభినందనీయం. అంటే ఈ రోజు అభివృద్ధి అంటే ఈ 5 ఏళ్ళు జరిగింది ఈ కాళహస్తిలో. ఇంతకు ముందు ఎప్పుడు 40 ఏళ్ళు లేని అభివృద్ధి ఈ రోజు చూస్తున్నాం. ఎందుకంటే మనసే కాకుండా అందరూ కాళహస్తి హృదయాల్లో అభివృద్ధి సంక్షేమాలతో ఈ రోజు నిండుకున్న మహానాయకుడు, మంచి నాయకుడు మా మధుసూదన్ రెడ్డి గారు. ఈ రోజు స్పందన చూస్తే ఇప్పుడు తప్పకుండా మేము అత్యధిక మెజార్టీ గెలుపుకుని పోయిన ఏడాది కానీ ఈసారి ఎక్కువ మెజార్టీ గెలుపుతున్న నమ్మకం మాకు కుదిరింది. ఎందుకంటే తప్పకుండా ఈ రోజు అంటే జగనన్న గారు చేసిన మంచి పనులు అయితే సంక్షేమ పథకాలు ఈ రోజు మా మధుసూదన్ రెడ్డి గారు మొన్నటూరికి జనాలు హృదయాల్లో ఉన్నారు. తప్పకుండా జనాలు నిర్ణయించుకున్నారు. అసలుకి 46 degrees లో నాకు ఎంత మెజార్టీ వచ్చిందో లాస్ట్ ఎలక్షన్ లో అంత జనాలు ఈ రోజు ఇక్కడికి భారీ ఎత్తున ర్యాలీ రావటం అభిమానం అంటే ఎన్న చెట్ల కింద టాటా చెప్పేది కదా, రోడ్లో నడుస్తూ 4 వీధులు వాళ్ళ ఆనందం డాన్స్ చేస్తూ నిజంగా జగనన్న పెట్టిన పథకాలు ఈ రోజు ఊరేగింపుగా ఆ భగవంతుడు ఎలా మనం వస్తే భగవంతుడికి ఊరేగింపు తీసుకొని పోతామో పథకాలు కూడా ఈ రోజు అంత ఇదిగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ప్రజలంటే ఆ ఇచ్చిన పథకాలు. అదేవిధంగా కాళహస్తిలో కూడా నేను చెప్పా, కాళహస్తి ప్రజలందరికీ నేను లోకలోని, అతను నాన్ లోకల్ కావాలా, నాన్ లోకల్ కావాలా,